ఏపీలో ఆ రెండు పార్టీల పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది ప్రస్తుతం. నిన్నటి వరకు అంత రచ్చ జరుగుతున్న సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ అధినాయకత్వాలు ఇప్పుడు మాత్రం గప్చుప్ రాగాలు పలుకుతున్నాయి. ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ పేరు మారుమోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాల్సిందేనని పలువురు టీడీపీ అగ్రనేతల నుండి నాయకుల వరకు తమ వాణి వినిపించారు. ముందు మహాసేన రాజేష్, ఆ తర్వాత కడప టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ భరత్, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇలా ఒకరి తర్వాత ఒకరు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గలమెత్తారు. అంతేకాదు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన కామెంట్స్ తో మారుమోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం, పవన్ కు సీఎం పోస్టు ఖరారైందని పలువురు జనసేన నాయకులు కౌంటర్ పోస్టులు కూడా పెట్టారు. ఈ దశలో తిరుపతికి చెందిన జనసేన లీడర్ కిరణ్ రాయల్ నేరుగా సీఎం పదవి పవన్ కి ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పారు. పలు డిబేట్లలో కూడా ఇదే వాణ్ణి వినిపించారు. ఇలా టీడీపీలో కొందరు, జనసేనలో కొందరు అదే పనిగా కౌంటర్ అటాకులు చేయసాగారు. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడే సద్దు మణిగించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భావించారో ఏమో కానీ టీడీపీ అధినాయకత్వం దీనిపై స్పందించింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఊహాగానాలు అబద్ధమని, ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే చర్యలు తప్పవంటూ క్యాడర్ కి హెచ్చరించింది. టీడీపీ ఇలా ప్రకటించిందో లేదో వెంటనే జనసేన కూడా దీనిపై రియాక్ట్ అయింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు స్పందించవద్దని, ఈ అంశంపై మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ స్పందించవద్దంటూ జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తం మీద అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. మొదట ఈ టాక్ వినిపించినప్పుడే సద్దు మణిగించి ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.